హలో హాయ్ వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఇమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్. ఆయనతో మాట్లాడు. హలో సార్, నమస్తే. నమస్తే. ఏంటి సార్, ప్రభాస్ పైన సంచలనమైన వ్యాఖ్యలు చేస్తున్నారు వేణుస్వామి గారు. ప్రభాస్ కెరియర్ అయిపోయిందని, ఇంకా చూడాల్సిన హైట్స్ అన్నీ చూస్తారు, ఇంకా చూడడానికి ఏం లేదని సవరాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన అన్నట్టే 2-3 సినిమాలు ప్రభాస్ గారికి ఫ్లాప్లు కూడా వచ్చినాయి. ఏంటి సార్, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? వేణుస్వామి గారు చేసిన కామెంట్స్. వేణుస్వామిని నేను అసలు ఒక 1% కూడా నేను విలువ ఇవ్వనండి. ఎందుకంటే జ్యోతిష్యంలో వేణుస్వామి చెప్పిన జ్యోతిష్యం అది కరెక్ట్ కాదు. అది డబ్బులు తీసుకొని వేలు లక్షలు తీసుకొని చెప్పే జ్యోతిష్యాలు కరెక్ట్ కావు. నాకున్న అనుభవంలో చాలాసార్లు ఇంతకుముందు వేణుస్వామిని మాట్లాడడం జరిగింది. వేణుస్వామి మా మొత్తాన్ని డబ్బులు ఇస్తాడు జర్నలిస్టులకి, అది కూడా ఈ మధ్య తెలిసింది. అదే మంచోడే, అంటే అందరితో ఫ్రెండ్లీగా ఉంటాడు, మంచిగా ఉంటాడు. కానీ ఇలాగ అమ్మాయిల్ని అబ్బాయిల్ని మానసికంగా అధైర్యపరచడం మంచిది కాదు. ప్రభాసు ఏదో దెబ్బతింటాడని మీరు చెప్పారు, కానీ అది నిజం కాదండి. ఎందుకంటే అందరూ విజయ్ దేవరకొండ దెబ్బతింటాడని, ప్రభాస్ దెబ్బతింటాడని, సమంత దెబ్బతింటుందని మీరు అనేస్తే అయిపోతుందా? ఒకటి మీ టైము బాగుంది కనుక మీరు చెప్పిన మాట, కొన్ని మాటలు నిజం కావచ్చు అంతే. అంతేగాని దీనికి ఏదో ప్రామాణికత లేదు. ప్రతిదీ నిజం జరగాలని కూడా లేదు కదా. ప్రామాణికత లేదండి. కాదంటే హీ ది బెస్ట్ సైకియాట్రిస్ట్. అంటే మనస్తత్వ శాస్త్రం బాగా తెలుసు. మాటల్ని బట్టి మనసు ఏమిటో, మాటలను బట్టి ఆయన చేతలు ఏమిటో, మాటల బట్టి ఆయన జీవన విధానం ఏమిటో తెలుసుకునేటువంటి పరిస్థితి అయింది. అది మనం కూడా చెప్పొచ్చు, ఓ మనిషిని చూసి చెప్పొచ్చు. అర్థమైందా? అందువల్ల కొన్ని రిజెంబ్లెన్స్ ఉంటాయి. ఆ ముఖం చూసి చెప్పొచ్చు, పోలికలు చూసి చెప్పొచ్చు. అందువల్ల ఇదేదో పెద్దదైపోయింది, ఈయన వేణుస్వామి చెప్పిన మాటలే జరుగుతున్నాయి, రేపు పొద్దున ప్రభాస్కి ఏదో ప్రమాదం జరుగుతుంది అనేటువంటి మాటల్ని తీసి పక్కన పడేయండి. వేణుస్వామి చెప్పినట్టుగా ప్రభాస్కి జరగడం ఏంటండి? ప్రభాస్ బ్రహ్మాండంగా అసలు ప్రపంచవ్యాప్తంగా ఆయన పేరు మారుమోగిపోతుంటే ఇక్కడ వేణుస్వామిని తలుచుకోవడం ఏంటి? బ్రహ్మాండంగా బాహుబలి తక్కువ పేరు తెచ్చుకున్నాడా? బాహుబలికి వచ్చినటువంటి కలెక్షన్స్ తక్కువ కలెక్షన్సా? తెలుగు సినిమా వరల్డ్ రికార్డు బ్రేక్ ఏదైనా ఉందంటే బాహుబలి. హీరో ప్రభాసు, కలెక్షన్ 1500 కోట్ల పైచిలుకు. దానికి వేణుస్వామి ఎలాగొస్తుంది? వేణుస్వామి ఏం చెప్పాడు? దెబ్బతినేస్తాడని చెప్పారు. దెబ్బతినలేదు కదా. పోనీ తర్వాత సినిమా సాహో దెబ్బతినలేదు కదా. కనుక వీరెవరో మాట్లాడుకుంటే ఆ మాటలు మనం లెక్కలో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ వేణుస్వామి సరైన బుద్ధి చెప్పాలి సినిమా వాళ్ళందరూ. వెళ్ళి చూపించుకోవడం కాదు. ఎవరికైనా కొడతారంటే భయం, పెడతారంటే ఆశ అండి. నీకు ముందు చాలా బ్రహ్మాండంగా రాజయోగం ఉందంటే ఆనందపడతారు. 1 లక్ష కాదు, 5 లక్షలు కాదు, 10 లక్షలైనా ఇస్తారు. డబ్బులు ఉన్నవాళ్ళు. లక్షలు కోట్లు తీసుకుంటున్న వారికి 5 లక్షలు 10 లక్షలు పెద్ద విడ్డూరమా? కాదు కదా. కానీ అది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు వాస్తవం అన్నది ఆయన రాసి ఇవ్వగలడా? రాసి ఇవ్వలేడు. మీకు ఎలా జరుగుతుంది అంతే. లేకపోతే నెక్స్ట్ జరుగుతుందా జరగలేదంటే అది నేను చెప్తున్నాను. మీ తాలూకు టైం బట్టి, మీ తాలూకు జాతకం బట్టి నేను చెప్తున్నాను. జరిగితే జరగవచ్చు, జరగకపోవచ్చు అని తప్పించుకుంటాడు. జరగకపోతే జరిగితే మరి ఆ రోజు చెప్పాను కదా, ఘంటా పదంగా నేను చెప్పిందే అక్షరాల మీకు జరిగింది అంటాడనమాట. అది వేణుస్వామి తాలూకు నైజం. కనుక వేణుస్వామిని మనం నమ్మాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ప్రజల బలహీనతని సొమ్ము చేసుకొని డబ్బులు సంపాదించడం తప్ప, ఆ బలహీనతల మీద ఆయన తాలూకు బలం ప్రయోగించడం తప్ప అందులో ఏమీ మనకు ఒరిగేది లేదు. వేణుస్వామి ఉద్ధరించింది కూడా ఏం లేదు. కాదు సార్, ఇప్పుడు మామూలుగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళ పర్సనల్ లైఫ్ని కూడా అడిగి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుందంటారు సార్? ఆ జాతకాలు కానీ ఇవన్నీ ఈయనకి ఎలా తెలుస్తున్నాయి? అలా కాదండి. సినిమా ఇండస్ట్రీ వాళ్ళ తాలూకు నామ నక్షత్రాలు ఉంటాయి కొన్ని.
ఎందుకంటే అంటే పేరుతో నక్షత్రం ఇవి చూస్తారు, నామ నక్షత్రాలు ఉంటాయి, లేదా నక్షత్రాలు తెలుసుకో వాళ్ళకి అదే పని కదా. అయినా అదే పని అయినా కానీ వీళ్ళ పర్సనలీ అన్నీ ఇప్పుడు ప్రభాస్ అనే కదా సార్, ఇప్పుడు చాలామంది జాతకాలు చెప్పారు ఆయన. అంటే ఆయన సొంతంగా ఆయన ఒక వీడియో పెట్టుకుని ఒక బోర్డు పెట్టుకుని వీళ్ళకి ఇలా బాగలేదు వీళ్ళకి ఇలా బాగలేదు అని చెప్పడం వల్ల వాళ్ళకి నెగిటివ్ ఫీలింగ్ ఎక్కువ అవుతుంది కదా సార్. అంటే నిజంగా బాగుంటే పర్లేదు, ఒకవేళ బ్యాడ్గా చెప్తే వాళ్ళకి నెగిటివ్ ఫీలింగ్ వచ్చి ఎవరికైనా చెప్పినా కొంచెం తేడా అవుతుంది కదా సార్. ఇప్పుడు అదే కదండి బిజినెస్. ఇప్పుడు నువ్వు బాగలేదంటే కదా మీరు వస్తారు, మీరేమో 10 అంటే ఇప్పుడు 75 కోట్లు మీరు తీసుకుంటున్నారు, 75 కోట్లు తీసుకున్నాడు ఆయన జీవితం బాగుపడాలంటే మీరు ఒక 10 లక్షలు 20 లక్షలు ఇవ్వలేరా? అలాంటి వాళ్ళే మనకు కావాలి, అంతే కదా. పబ్లిసిటీ అంటారా సార్ దీన్ని? ఎవరు పబ్లిసిటీ అంటారా? ఆదాయం అండి, సంపాదన అండి. ఇప్పుడు ఆయన సంపాదన ఎంత ఉందనుకుంటున్నారు? సంపాదన ఆయనకి అన్ని సరదాలు ఉన్నాయి. ఆయన చెప్తాడనమాట, నీ కళ్ళద్దాలు వేసుకుంటాను, మెడలో బంగారం వేసుకుంటాను. ఆయన అది కాకుండా ఇక్కడ మన హైటెక్ సిటీలో గచ్చిబౌలి సైడ్ పబ్బు కూడా రన్ చేస్తున్నారు సార్ ఆయన. అదేనండి, ఆయన డబ్బులు వచ్చే మార్గం ఎన్నున్నాయో అన్ని మార్గాలు కూడా ఆయన అనుసరిస్తూ ఉన్నాడు. ఆయన తెలివైనడు కాబట్టి డబ్బులు సంపాదిస్తాడు, మనం తెలివి తక్కువ వాళ్ళకు కాబట్టి వాడు సంపాదిస్తున్నాడు. అందులో ఏమీ లేదని చెప్పగలుగుతున్నాం, ఏదో ఉందని అనుమానం పెట్టి డబ్బులు రాబట్టగలుగుతున్నాడు. అది వేణుస్వామి తాలూకు క్రెడిట్ అన్నమాట. చక్క అందమైన పిల్లాన్ని పెళ్లి చేసుకున్నాడు, చక్క హాయిగా మంచి బంగారు మెన్నిండా వేసుకుంటాడు. తర్వాత ఏమో వచ్చిన వాళ్ళేమో ఎవరు వస్తారో అందరికీ, ఎవరు వస్తారో మనకు తెలియదు. జర్నలిస్టులే వెళ్తుంటారు కానీ పరక తెచ్చుకోవడానికి. కొంతమంది జర్నలిస్టులు వెళ్తే 1 లక్ష 2 లక్షలు ఇస్తాయట, అంతమంది వెళ్తారన్నమాట. అయ్యా నీ తాలూకు గొప్పతనం మేము తెలుసుకున్నాము అంటే బాగా ఇస్తారని తెలిసింది నాకు జర్నలిస్టులకి. అదే కదా వ్యాపారం అండి, వ్యాపారం చేసుకోవడానికి ఏదో సపోర్ట్ కావాలి, పబ్లిసిటీ కావాలి. ఆ పబ్లిసిటీ ఇచ్చేవాళ్ళు పొగుడుతారన్నమాట. ఆయన తాలూకు అస్తవాస మంచిదని, ఆయన వాక్కు శుద్ధి మంచిదని, ఆయన చెప్పింది కరెక్ట్గా జరుగుతుందని, ఇలా రకరకాలుగా చెప్తుంటారన్నమాట. ఇప్పుడు హీరోయిన్లు కూడా పూజలు గీజలు చేసుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు కదా సార్. అంతే కదండి, అంతే కదా. అయితే ఇక్కడ మనకి ప్రభాస్కి అట్లాంటి నమ్మకాలు లేవండి. అందువలన ప్రభాస్కి ఏదైనా తాత్కాలికంగా ఏదైనా కాస్త బ్యాడ్ ఉంటే ఉండదు, కానీ మళ్ళీ ఎగైన్ ప్రభాస్ విల్ కమ్ అండ్ హీ విల్ రూల్ ది ఇండస్ట్రీ. తప్పకుండా మళ్ళీ ప్రభాస్ వస్తాడు, ఇండస్ట్రీని రూల్ చేస్తాడు. ఇది నేను చెప్తున్నా. ఎందుకంటే ఆయన ఎంత తక్కువ టైంలో ఆ స్థాయికి చేరాడండి. అంటే ప్రభాస్ తాలూకు గొప్పతనమే కదా అది. ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడమే కదా. ఈడేవిడండి గొట్టంగాడు ప్రభాసు దెబ్బతినేస్తాడని చెప్పడానికి. ఇది ఏ బేస్ మీద దెబ్బతింటాడని చెప్తారు? అందువల్ల జ్యోతిష్యాల్లో రకరకాల ప్రమాదాలు ఉంటాయండి. ప్రమాదాలు ఉంటాయి కానీ ప్రమాద నివారణకు కూడా మార్గాలు చెప్తారు. అది ఆ ప్రమాదం ఏదైనా సపోజ్ తెలుసో తెలియకో కొన్ని రుద్రాభిషేకాలు చేసుకున్నారనుకోండి, ప్రాణాపాయాలు తొలగిపోతాయి. అర్థమైందా? ఆ సమయంలో మంచి దైవ దర్శనం జరిగిందనుకోండి, ప్రాణాపాయాలు లాంటివి తొలగిపోతాయి అన్నమాట. అక్కడ పూజలే చేయవలసిన అవసరం లేదు. అప్పుడేముంటాయి మీరు? అర్థమైందా? ఒక్కొక్క అంటే మీకు అంటే అనుభవం ఉందో లేదో కానీ ఒక్కొక్కరి ముఖం చూసినట్టయితే పంచమహాపాతకాలు కూడా పోతాయి. కొంతమంది సిద్ధ పురుషులు ఉంటారండి మనలో, వాళ్ళు వచ్చి వాళ్ళని చూసినట్టయితే చాలు మీకు అన్ని సమస్తం తొలగిపోతాయి. ఒక్కొక్క తీర్థం అంటే నదుల్లో స్నానం చేస్తున్నప్పుడు మీ తాలూకు పాపాలు పోతాయి. ఓ రుద్రాభిషేకాలు చేసుకుంటే మీ పాపాలు పోతాయి. ఓ వ్రతాలు చేసుకుంటే మీ పాపాలు పోతాయి. తర్వాత హోమాలు చేయించుకుంటే మీకు మళ్ళీ మీ టైంలో అది ఇంట్లో చేసుకోవచ్చు, మంచి సద్బ్రాహ్మణుడి చేత చేయించుకోవచ్చు. అంతేగాని ఎవరో గొట్టంగాలు చెప్పినంత మాత్రంలో జరిగిపోదు. అటువంటి ఆలోచనలు మీరు పెట్టుకోవద్దు. ప్రభాస్ జీవితం చాలా బాగుంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.